హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు ఈ వీడియోలో శాంసంగ్ గెలాక్సీ S20 FE అయితే నేను తీసుకొని దగ్గర ఇప్పటికీ 3 మంత్స్ అవుతుంది. నేను లాంగ్ టర్మ్ రివ్యూ అయితే మీకు అయితే సబ్మిట్ చేస్తాను. ఎందుకంటే బిగ్గెస్ట్ డీల్ ఆఫ్ ద ఇయర్లో ఈ మొబైల్ని అయితే ప్లేస్ చేస్తున్నారనమాట. నేను డిస్క్రిప్షన్లో దీని మొబైల్ లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే నేను వచ్చేసి టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇట్లాంటి లూట్ డీల్స్ అన్ని కూడా మనం అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. రాబోయే సేల్స్లో మీకు తెలిసిందే, అన్నీ కూడా మంచి డీల్స్ అయితే రాబోతున్నాయి, మిస్ చేసుకోవద్దు. సో డీల్ ఆఫ్ ది ఇయర్లో దీన్ని అయితే పెట్టినారనమాట. కాబట్టి నేను ఇచ్చే రివ్యూ అయితే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనమాట. వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి, అండ్ మీకైతే ఖచ్చితంగా ఈ రివ్యూ అయితే హెల్ప్ అవుతుంది. నా 3 మంత్స్ దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ నేను యూసేజ్ మొత్తం కూడా నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇంకెందుకు ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో ఒక లైక్ లేదు, సబ్స్క్రైబ్ లేదు, షేర్ లేదు, ఏమీ లేదు. సో మన 50Kకి దగ్గరకు వచ్చాం, బట్ 50K ఎన్ని రోజులకి రీచ్ అవుతాం నాకే డౌట్గా ఉంది. సో చాలా అంటే చాలా డిస్కరేజింగ్ ఉందన్నట్టు. కొంచెం ఎంకరేజ్ చేయండి అయ్యా, మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఈ మధ్య రీసెంట్గా అన్బాక్సింగ్ కూడా ఎక్కువ అయితే చేస్తున్నాను అనమాట. అలాగే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, మంచి లూట్ డీల్స్ అయితే అక్కడైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. సరే, ఇంకా రివ్యూలోకి వెళ్ళినట్టయితే ఇంట్లో మనం పాజిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ అనేం లేదు. నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. దాంట్లో నెగిటివ్ పాయింట్స్ అండ్ పాజిటివ్ పాయింట్స్ అన్నీ వస్తాయి. సో ఫస్ట్ మనం దీంట్లో చూస్తే నాకు బాగా నచ్చింది ఏంటంటే దీని యొక్క డిస్ప్లే అని చెప్తాను. ఒక విధంగా చెప్పాలంటే డిస్ప్లే కొంతమందికి కాన్ అనిపించట్టు, ఎందుకంటే ఇది సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. బట్ మనకి 25,000 మనకి F62 సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే అయితే వస్తుంది. సో కాకపోతే దీనికంటే కొంచెం బెటర్ క్వాలిటీ ఉన్నప్పటికీ కూడా దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఇది సూపర్ AMOLED డిస్ప్లే కమ్స్ విత్ ఫ్లాగ్షిప్ గ్రేడెడ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. 800 nits ఆఫ్ హై బ్రైట్నెస్ వస్తుంది. అండ్ దట్టు దీంట్లో ఓలియోఫోబిక్ కోటింగ్ వస్తుంది. టచ్ సెన్సిటివిటీ చాలా స్మూత్గా ఉంటుంది. మీరు వాడుతుంటే మీరు 120Hz రిఫ్రెష్ రేట్ కానీ దీంట్లో ఒకసారి ఆన్ చేశారంటే మీరు ఇక నార్మల్ రిఫ్రెష్ రేట్కి అయితే డౌన్ స్కేల్ అవ్వాలన్నమాట, అంత బాగుంటుంది. సో జీరో ల్యాగ్ ఉంటుంది. మనకి ఫీల్ అయితే తెలుస్తుంది అన్నమాట, ఏదైతే మనం టచ్ చేసి మనం డైలీ డే టు డే యూసేజ్లో వాడుతుంటామో. సో ఒక ప్రీమియం ఫోన్ పట్టుకుని ఒక ప్రీమియం డిస్ప్లే వాడుతున్న ఫీల్ అయితే ఉంటుంది. సో మీరు వేరే ఫోన్ ఏదైనా వాడినప్పుడు కూడా ఈ ఫీల్ అయితే అంటారు కదా, అంత స్మూత్ టచ్ సెన్సిటివిటీ దీంట్లో ఉందన్నమాట. డిస్ప్లే పరంగా చూస్తే నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. కాకపోతే వీళ్ళు కలర్ అమౌంట్ అయితే అంత బాగా ఆప్టిమైజ్ చేయలేదు. కొంచెం మిగతా సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే అయితే కంపేర్ చేస్తే కొంచెం కలర్స్ అయితే దీంట్లో డౌన్ సైడ్ అని చెప్పొచ్చు. కాకపోతే మరీ అంత డౌన్ సైడ్ కాదు, మనకి చూడడానికి అయితే చాలా బాగుంటుంది. డిస్ప్లే పరంగా అయితే నా ఎక్స్పీరియన్స్ అయితే ఇదనమాట. నాకు ఎక్కడ కంప్లైంట్ అయితే అనిపించలేదు డిస్ప్లేలో. ఇక మనం నెక్స్ట్ దీంట్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఒక జనరేషన్ ఓల్డ్ 865 ప్రాసెసర్, లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ కానీ నుంచి మనకి హెవీ చేంజెస్ అయితే నోటీస్ చేయొచ్చు. సో కొత్తగా 5G మోడెమ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ కొంచెం మంచిగా పవర్ఫుల్ కోర్స్ అయితే ఇచ్చారు దీంట్లో. అండ్ ఈ ప్రాసెసర్ అయితే బాగా సక్సెస్ఫుల్ ప్రాసెసర్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 870 కూడా దీనికి అన్నలాంటిదే ఒక 5% బూస్ట్ ఇచ్చి వదిలేరు తప్పితే అంతకుమించి అయితే హెవీగా దీనికి అయితే మీరైతే ఏం నోటీస్ చేయలేరు. దీంట్లో అయితే సపరేట్ మోడెమ్ అయితే వస్తుంది, దాంట్లో అయితే ఇన్బిల్ట్ మోడెమ్ వస్తుంది. ఈ సపరేట్ మోడెమ్ అయితే కొంచెం పవర్ కన్జంప్షన్ అయితే ఎక్కువ ఉంటుంది, మరి నాట్ హెవీ అనమాట. అండ్ ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ అయితే ఈ మొబైల్ అయితే ఎస్పెషల్లీ నోట్. కాకపోతే 865 ప్రాసెసర్ కొంచెం హీటింగ్ జనరేట్ చేసే ప్రాసెసర్, బట్ ఈ మొబైల్ అయితే మీరు ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ని అయితే అబ్జర్వ్ చేయరు. ఫస్ట్ మనకి ఒక 10-15 రోజులు కొంచెం హీట్ అనిపిస్తుంది, కానీ తర్వాత వాడంగా అయితే మనకు అసలు ఆ హీటింగ్ ఇష్యూ అనేది కనిపించదు. ఇప్పటికైతే నేను ఎటువంటి హీటింగ్ ఇష్యూ నోట్ చేయలేదు. గేమ్స్ ఆడుతున్నా కూడా కూల్ అండ్ ప్లెజెంట్గా అయితే ఉంటుంది. ఎటువంటి థర్మల్ టెంపరేచర్ కంట్రోల్ లోపలేమి దీంట్లో ఎటువంటి లోపల వేపర్ చాంబర్ అట్లాంటివి డెవలప్ చేయకపోయినప్పటికి కూడా మనకైతే డీసెంట్గా ఉంటుంది. పవర్ఫుల్ ప్రాసెసర్, పర్ఫార్మెన్స్ మాత్రం నాకైతే ఎటువంటి ల్యాగ్ లేదు, సూపర్గా ఉంది. ఇప్పుడు కూడా 865 ప్రాసెసర్ మీద మీరు ఖచ్చితంగా మనీ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్. అండ్ దీంట్లో వచ్చేసి 9 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది, అది దీంట్లో అనదర్ బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పొచ్చు అనమాట. ప్రాసెసర్ పరంగా చూస్తే మనకి ఒక మంచి ప్రాసెసర్, నో ఇష్యూస్ అని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నెట్వర్క్ రిసెప్షన్ గురించి మాట్లాడాలి. దీంట్లో ఒక చిన్న కాన్ అయితే ఉంది, జాగ్రత్తగా వినండి. సో మనకి మంచి సిగ్నల్ స్ట్రెంత్ ఉంటుంది. సో 4G VoLTE కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. నాకు ఎయిర్టెల్ మీద నేను ఆల్మోస్ట్ 4K వీడియోస్ కూడా ప్లే చేసేయచ్చు. సిగ్నల్ స్ట్రెంత్ చాలా బాగుంటుంది. సింగిల్ పాయింట్ ఉన్నా సరే మీ కాల్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ దీంట్లో హైబ్రిడ్ స్లాట్ అయితే వస్తుంది. ఒక మెమరీ కార్డు, ఒక సిమ్ అయితే వేసుకోవచ్చు, లేదా 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు. అది కూడా ఒక బ్యూటీ అని చెప్పొచ్చు. అండ్ 1 TB వరకు అయితే మీరు మెమరీ కార్డ్ ఎక్స్పెన్షన్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కాన్ ఏందయ్యా అంటే ఇది మీకు క్యారియర్ అగ్రిగేషన్కి అయితే సపోర్ట్ అయితే చేయదు. ఎస్, మీరు విన్నది నిజమే, ఇది మీకు క్యారియర్ అగ్రిగేషన్కి సపోర్ట్ చేయదు. కానీ అని చెప్పేసి మంచి సిగ్నల్ స్ట్రెంత్ వస్తుంది, మంచి కాల్ క్వాలిటీ ఉంటుంది. ఎక్కడ మీకు అసలు ఇది వీక్ సిగ్నల్ వస్తుంది, నెట్ సరిగా రావట్లేదు అనే ప్రాబ్లం ఉంటుంది. కొంచెం క్యారియర్ అగ్రిగేషన్ అయితే సపోర్ట్ చేయదు, అది దీంట్లో ఒక చిన్న కాన్ అయితే చెప్పొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ మనం దీంట్లో మాట్లాడుకోవాల్సింది బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకోవాలి. బ్యాటరీ బ్యాకప్ చూస్తే ఇది మీకు 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 25 వాట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు తీసుకున్నా కూడా దీంట్లో మీకు 15 వాట్ ఛార్జర్ అయితే వస్తుంది. సో 15 వాట్ ఛార్జర్ అయితే మీకు 1 hour 40 minutes ఆర్ 50 minutesలో ఫుల్ అయితే అవుతుంది. మీ దాంట్లో కొంచెం జ్యూస్గా ఉంటే 1 hour 30 minutes 20 minutesలో అయితే
ఫుల్ అవుతుంది. నాకైతే 15 వాట్ ఛార్జర్ అయితే ఎటువంటి కంప్లైంట్స్ లేవు, డీసెంట్గానే ఛార్జింగ్ అయితే అవుతుంది. సో నాకైతే మోర్ దెన్ ఎనఫ్ అనిపించింది. ఒకవేళ ఆ ఛార్జర్ పోతే అప్గ్రేడ్ చేస్తాను. సో 25 వాట్ ఛార్జర్ కొనుక్కోవచ్చు, మీకు 1 అవర్ 10 మినిట్స్లో ఫుల్ అవుతుంది అయితే కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. అండ్ మనకి బ్యాటరీ బ్యాకప్ చూస్తే మీకు 1 డే ఈజీగా లాస్ట్ అవుతుంది. ఎక్సలెంట్ బ్యాటరీ బ్యాకప్ అని చెప్పొచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్ మీద నాకు 5 to 5.5 hours వస్తుంది, సమ్ టైమ్స్ 6 hours కూడా వచ్చిందనమాట. అండ్ మీరు 60Hz పెట్టినా సరే మీరు పెద్ద డిఫరెన్స్గా నోటీస్ చేయలేదు. దీంట్లో ఏది పెట్టినా అదే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అదే దీంట్లో మైనస్ ప్లస్ నాకు తెలియదు కానీ, జిమ్మికో తెలియదు కానీ, ఏ రిఫ్రెష్ పెట్టినా సరే సేమ్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఎన్హాన్స్డ్ ప్రాసెసింగ్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి, మీకు ఇంకొంచెం ఫోన్ బెటర్గా ఉంటుందన్నమాట. అండ్ దీంట్లో మనకి నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కెమెరాస్ అని. సో ఒక కెమెరా ఫోన్ నీకు కావాలి అన్ను కానీ గట్టిగా ఫిక్స్ అయితే మాత్రం, సో ఈ కెమెరా బాగుంది, ఈ కెమెరా బాగలేదని అయితే దీంట్లో ఏది లేదు. మెయిన్ సెన్సర్ 12MP విత్ 1 అపరేచర్తో వాల్యూతో వస్తుంది, 1.8. అలాగే మీకు 1.8 బిగ్ మైక్రాన్ సైజ్ అయితే వస్తుందన్నమాట. సో అంత పెద్ద మైక్రాన్ సైజ్తో ఓన్లీ ఒక ఫ్లాగ్షిప్ గ్రేడెడ్ కెమెరా వస్తుంది. దీని కెమెరా కాస్ట్ $80 అయితే స్టిల్ ఇప్పుడు కూడా ఉంది. ఇది సోనీ సెన్సర్. అండ్ మీకు 12MP అనదర్ సెన్సర్ అయితే వస్తుంది, అది మీకు వైడ్ యాంగిల్ సెన్సర్ వస్తుంది, f2.2 అపరేచర్ వస్తుంది. అలాగే 8MP టెలిఫోటో వస్తుంది, 3x మనకి టెలిఫోటో వస్తుంది, అలాగే 30x స్పేస్ జూమ్ అయితే వస్తుంది, డిజిటల్ జూమ్ అని చెప్పుకోవచ్చు. 3 సెన్సర్స్, వీటి పనితనం ఎక్సలెంట్గా ఉంది. సో నేను దీని గురించి మీకు ఒక వీడియో కావాలి అంటే మాత్రం ఏథర్ 450X మొత్తం వీడియో దీని నుంచి షూట్ చేసి, అలాగే 4-5 వీడియోస్ షూట్ చేసిన మన ఛానల్లో ఉన్నాయి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే అన్బాక్సింగ్ వీడియో కూడా, అంటే 7 days ఆఫ్ రివ్యూ వీడియో కూడా మీకు ఇస్తాను. ఈ 4 వీడియోస్ చూడండి, మీకైతే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది దీని కెమెరా గురించి కానీ, దీని స్పెక్స్ గురించి కానీ. సో ఫ్రంట్ కెమెరా కూడా మీకు 32MP సెల్ఫీ షూటర్ వస్తుంది. మీకు గమ్మత్తు ఏంటంటే మొత్తం అన్ని కెమెరాస్ మీకు 4K 30fps వరకు అయితే సపోర్ట్ చేస్తాయి. టెలిఫోటో, మెయిన్ సెన్సార్, వైడ్ యాంగిల్ అండ్ ఫ్రంట్ సెన్సార్. అండ్ ఫ్రంట్ సెన్సార్, బ్యాక్ మెయిన్ సెన్సార్ వచ్చి 4K 60fps కూడా సపోర్ట్ చేస్తాయి అనమాట. సో 4K 60fps బోత్ సెన్సార్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సెన్సార్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. సో మీకు 4K 30fps అయితే మాత్రం మీకు బ్యాక్ 3 సెన్సార్స్కి మీరు షిఫ్ట్ అవ్వచ్చు. టెలిఫోటో, వైడ్ యాంగిల్, మెయిన్ సెన్సార్కి అయితే షిఫ్ట్ అవ్వచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ థింగ్ అని చెప్పొచ్చు. నిజంగా మీకు కెమెరా కావాలి అంటే మాత్రం దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్. నేను 10 out of 10 అయితే ఇస్తాను. ఎక్కడ కెమెరా దగ్గర నాకు ఇంత ప్రాబ్లం కూడా అనిపించలేదు. సో నా మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ అన్ని కూడా నేను దీంతోనే షూట్ చేశానంటే అర్థం చేసుకోండి, అంత మంచి కెమెరా అయితే దీంట్లో ఉందన్నమాట. ఇక మీరు రెఫరెన్స్ కోసం ఆ వీడియోస్ ఒకసారి రెఫర్ చేస్తే మీకు కొంచెం బెటర్ ఐడియా అయితే వస్తుంది. ఇక రిమైనింగ్ ఫీచర్స్ మాట్లాడుకోవాల్సింది, దీంట్లో డాల్బీ అట్మాస్ ఉంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, 3.5mm అయితే జాక్ మీకు రాదు. దీంట్లో Type-C నుంచి మీరు తీసుకోవాలి. Type-C నుంచి కూడా అన్ని సెట్గా అవుతుంది. నాకు తెలిసి అదొక కాన్ అని చెప్పుకోవచ్చు. దీని అడాప్టరే కొనాలా. దీని అడాప్టర్ కాస్ట్ ఎంతో నాకు 699 ఎంతో చెప్పారు. Type-C to 3.5mm దీంట్లో బాక్స్లో అయితే రాదు. బెటర్తో మీరు ఏదైనా బ్లూటూత్ నెక్ బ్యాండ్స్ కానీ, బడ్స్ కానీ తీసుకోవడం బెటర్. అది దీంట్లో కాన్ అనమాట. వీళ్ళు Type-C అయితే తీసేసారు, దీంట్లో 3.5mm అయితే తీసేశారు. ఇంకా డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అవుట్పుట్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మంచి స్పష్టమైన క్వాలిటీ స్పీకర్స్ అయితే దీంట్లో వస్తాయి. మీకు పై స్పీకర్ కూడా మీకు మ్యాక్సిమం అవుట్పుట్ అయితే ఇస్తుందన్నమాట. అండ్ డాల్బీ అట్మాస్ ఉంది, మీరు గేమింగ్లో కూడా దీన్ని డాల్బీ అట్మాస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎవ్రీ ఫీచర్ మీకు స్మార్ట్ ఫీచర్స్ అండ్ లైక్ మల్టీమీడియా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. అలాగే దీన్ని శాంసంగ్ డెస్క్ ఆప్షన్ ఉంటుంది, మీరు డైరెక్ట్గా దీన్ని మొబైల్ని తీసుకెళ్ళి మీ PC కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే USB 3.0 ఆప్షన్ అయితే ఉంది, మీరు దీంతో డైరెక్ట్ గేమ్స్ని స్ట్రీమ్ ఎల్గాటో పెట్టి స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ మీరు PUBG టోర్నమెంట్ ఆడాలంటే 6.5 inches డిస్ప్లే వరకే మీకు పర్మిషన్ అయితే ఉంది. కరెక్ట్గా 6.5 inches డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. USB 3.0 ఉంది, ఎల్గాటోని పెట్టుకొని మీరు టోర్నమెంట్స్ ఆడుకోవచ్చు, మీరు లైవ్ స్ట్రీమ్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ UFS స్టోరేజ్ వచ్చేసి 3.1 స్టోరేజ్ వస్తుంది, LPDDR4X ర్యామ్ అయితే వస్తుంది అనమాట. మీకు ప్రతి ఫ్యూచర్, ఎందుకంటే మనకి 50,000 లోపల OnePlus మొబైల్స్, ఫ్లాగ్షిప్ మొబైల్స్ మీకు USB 3.0 వస్తుంది. మిగతా ఇవి కూడా IQలు, MIలు ఇవన్నీ కూడా ఆ ఫ్యూచర్ అయితే ఇవ్వు, కొంచెం కాస్ట్తో కూడుకున్న పని. దీంట్లో అయితే ఇవన్నీ అయితే మీకు లభిస్తాయి అనమాట. టోటల్ ఒక ఫుల్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. మీకు ప్రతి ఫ్యూచర్ దీంట్లో టచ్ చేశారు. ఫ్లాగ్షిప్ ఏదైతే ఉందో ఆ ఫ్యూచర్స్ అన్నీ దీంట్లో మీకు అయితే టచ్ చేసి వదిలారనమాట. అండ్ ఇది డిస్ప్లేలో వచ్చే ఒక చిన్న కాన్ అనేది, ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో వస్తుంది. సో నా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో వచ్చినప్పుడు కూడా చాలాసార్లు అయితే హిట్ అయింది, నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. మేబీ పౌచ్ అనుకోవచ్చు, లేదంటే ఇది అంత నేను గ్లాస్ అవన్నీ కూడా జాగ్రత్త వాడుతున్నాను. 4 times అయితే కింద అయితే పడింది. అండ్ మనకి అది కొంచెం కానంగా అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఆ బడ్జెట్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, 6 ఇస్తున్నారు, బట్ 3 అయినా సరే మనకి చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ బ్యాక్ వచ్చేసి మీకు ప్లాస్టిక్ బ్యాక్ అయితే వస్తుంది. కాకపోతే దీంట్లో గమ్మత్తు ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 watt వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉందన్నమాట. అండ్ ఇది ప్లాస్టిక్ బ్యాక్ అయినప్పటికీ కూడా మీకు ఎక్కడ ప్లాస్టిక్ బ్యాక్ అనే ఫీల్ అయితే ఉండదు. ఒక మిడ్ ఫ్రేమ్ వచ్చేసి మీకు అల్యూమినియం ఫ్రేమ్ వస్తుంది. ఒక ఫ్లాగ్షిప్ గ్రేడెడ్ ఫ్రేమ్ అని చెప్పి, ఫ్లాగ్షిప్ గ్రేడెడ్ మీకు ఏదైతే వస్తుందో ఆ ఫ్రేమ్ అయితే దీంట్లో రావడం జరుగుతుంది. అండ్ ఇంకా దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ వచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ వచ్చేసి IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే వస్తుందన్నమాట. సో ఇది ఫుల్లీ వాటర్ ప్రూఫ్ మొబైల్.
30 మీటర్స్ డెప్త్ వరకు అయితే మీకు సర్వైవ్ అవుతుంది సమ్ టైం వరకు అయితే. సో 1 మీటర్లో అయితే మీకు 30 మినిట్స్ వరకు అయితే సర్వైవ్ అవుతుందని చెప్తున్నారు. అండ్ నేనైతే వాటర్ అయితే నేను యాజ్ యూజువల్గా నేను రెయిన్లో వాడున్నాను. నేను ఫస్ట్ అన్బాక్సింగ్ అది 7 days నుంచి రివ్యూలో కూడా దీన్ని వాటర్లో అయితే తడుపున్నాను అనమాట. నా వాటర్లో అయితే ఎప్పుడు తడుస్తూనే ఉంటుంది మోస్ట్లీ. నేనైతే మరీ వాటర్ ప్రూఫ్ ఉందని చెప్పేసి తెగ వాడేస్తున్నాను. ఎటువంటి ప్రాబ్లం అయితే రాలేదు. సో దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ 50,000 లోపల మీకు ఫుల్లీ వాటర్ ప్రూఫ్ మొబైల్ అంటే మాత్రం ఆ బడ్జెట్లో మీకైతే కనిపించవు. సో దీంట్లో ఆ ఫ్యూచర్ అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే చాలా మంచి ఆప్షన్ అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ దీంట్లో డ్యూయల్ మైక్స్ అయితే వస్తాయి. మనకి టాప్లో ఒక మైక్, బాటంలో ఒక మైక్ ఉంటుంది. మైక్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మీరు కెమెరా వాడేటప్పుడు అయితే మీరు డైరెక్ట్గా మైక్ కూడా అవసరం లేదు. దీని ఇంటర్నల్ మైక్స్ నుంచి మీకు మంచి క్వాలిటీ అవుట్పుట్ని అయితే తీసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా ఇది ఈ సామ్సంగ్ గెలాక్సీ S20 FE 5G మీద నాకు 3 months ఆఫ్ రివ్యూ అని చెప్పొచ్చు. రివ్యూ కాదు, నా యూసేజ్ అని చెప్పొచ్చు, నా ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. చాలా మంచి మొబైల్. మీకు ఎక్కడా కూడా ఇది ఉంది అది లేదనే మీకు ఉండదు. పర్ఫెక్ట్ మొబైల్. మీరు ఒక్క విషయంలో కూడా దీంట్లో డిసప్పాయింట్ అయితే అవ్వరనమాట. ప్రతిదీ కూడా మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. ఏదైతే మీరు సామ్సంగ్లో ఒక 70,000 80,000 పెట్టి S21 ఇవి కొనలేరో మీకు ఇది ఆ బాధన అయితే తెలుస్తుందన్నమాట. అన్ని కెమెరాస్ కూడా దీంట్లో చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. సో ఓవరాల్గా ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని లూట్ డీల్స్ అయితే ఇప్పుడు రాబోతున్నాయి. ఆ డీల్స్ అన్ని మీరు మిస్ కాకుండా ఉంటారనమాట. ఇది ఫ్రెండ్స్, జై హింద్.